హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కంప్యూటర్ అనేటువంటి టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డిలో, అదేవిధంగా ఆర్ఆర్బీ జేఈ ఏఎల్పీ టెక్నీషియన్స్కి కంప్యూటర్ అనేటువంటి టాపిక్ అనేది చాలా ఉపయోగకరం. అదేవిధంగా ఇతరత్ర కాంపిటేటివ్ పరీక్షలకు కూడా. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నోట్స్ రాసుకోండి క్లియర్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్యూటర్ గురించి చెప్పే ముందు ఓకే రైట్, కంప్యూటర్ అంటే ఏంటి, ఫుల్ అబ్రివేషన్ అనేది మనం తెలుసుకోవాలి. ఓకే రైట్, కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. కంప్యూటర్ అనేటువంటిది ఒక ఎలక్ట్రానిక్ సాధనం అనమాట. కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. కంప్యూటర్ యొక్క ఫుల్ అబ్రివేషన్ విషయానికి వస్తే కామన్ ఆపరేటింగ్ మెషిన్ పర్పస్లీ used for technological and educational రీసెర్చ్. ఓకే, కంప్యూటర్ అంటే ఏంటి? కామన్ ఆపరేటింగ్ మెషిన్ పర్పస్లీ యూజ్డ్ ఫర్ టెక్నాలజికల్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. కంప్యూటర్ అనేటువంటి పదం కంప్యూటెరక్ అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చిందనమాట. కంప్యూటర్ అనేటువంటి పదం ఎక్కడి నుండి వచ్చింది? కంప్యూటెరక్ అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. ఇక్కడ కంప్యూటెరక్ అంటే క్యాలిక్యులేషన్ అని అర్థం అనమాట. కంప్యూటెరక్ అంటే ఏంటి? క్యాలిక్యులేషన్ అని అర్థం అనమాట. క్లియర్. కంప్యూటర్ అనేటువంటిది హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ యొక్క కలయిక. కంప్యూటర్ అనేది వేటి యొక్క కలయిక? హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ యొక్క కలయిక. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరంలో అబాకస్ అన్నటువంటి ఒక వ్యక్తి లెక్కలు కట్టడానికి ఒక పలకపై కొన్ని కడ్డీలకు రంగురంగుల పూసలను అమర్చి ఒక పరికరాన్ని తయారు చేశాడు. దీన్నే అతని పేరు మీదుగా అబాకస్ అని పిలవడం అనేది జరిగిందనమాట. ఈ అబాకస్ ఈజ్ ద ఫస్ట్ కంప్యూటింగ్ డివైస్. ద వర్డ్ డెరైవ్డ్ ఫ్రమ్ అబాక్స్ అన్నటువంటి దీని నుండి అబాకస్ అన్నటువంటిది రావడం అనేది జరిగిందనమాట. అబాక్స్ అన్నటువంటి దాని నుండి అబాకస్ అన్నటువంటి వర్డ్ అనేది రావడం అనేది జరిగింది. దట్ మీన్స్ క్యాల్కులేటింగ్ టేబుల్ అని అర్థం. అబాకస్ అంటే క్యాల్కులేటింగ్ టేబుల్ అని అర్థం. క్రీస్తు పూర్వం 550వ సంవత్సరంలో బాబిలోనియన్లు ఈ అబాకస్ పరికరాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. తర్వాత కాలంలో చైనా వారు ఎక్కువగా ఈ పరికరాన్ని ప్రాచుర్యంలో తేవడం అనేది జరిగిందనమాట. క్లియర్. క్రీస్తు శకం 1642లో ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త అయినటువంటి బ్లైజ్ పాస్కల్ క్యాల్కులేటర్ని కొనుగోవడం జరిగిందమ్మా. క్యాల్కులేటర్, దట్ మీన్స్ తెలుగులో కూడిక యంత్రాన్ని కొనుగోవడం జరిగింది. తర్వాత కాలంలో ఈ పాస్కల్ పేరు మీదుగానే కంప్యూటర్ లాంగ్వేజ్ లో ఒక లాంగ్వేజ్ కి అతని గౌరవార్థం పాస్కల్ అనేటువంటి పేరు పెట్టడం అనేది జరిగిందనమాట. ఓకే రైట్. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని ఎవరు అంటారు? చార్లెస్ బాబేజ్ ను ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని అంటారు. ఈయన 1862లో కంప్యూటర్ ని రూపొందించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ అని ఎవరు అంటారు అంటే అలెన్ ట్యూరింగ్ ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు
కంప్యూటర్ జనరేషన్స్ గురించి మనం చర్చించుకుందాం. కంప్యూటర్ జనరేషన్స్ గురించి మాట్లాడుకుందాం. కంప్యూటర్ జనరేషన్స్ లో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అంటే 1940 నుండి 56 వరకు ఉన్నటువంటి జనరేషన్ ని మనం ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ గా చెప్తాం. ఈ కాలంలో వాడబడినటువంటి కంప్యూటర్లని. ఓకే, వీటిలో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ లో వీటిని ఉపయోగించడం జరిగిందంటే వాక్యూమ్ ట్యూబ్స్ వాక్యూమ్ ట్యూబ్స్ అంటే శూన్య నాళికలను కంప్యూటర్ లో వాడడం జరిగిందనమాట. శూన్య నాళికలు అంటారు వీటిలే. వాక్యూమ్ ట్యూబ్స్ ని ఈ మొదటి తరం కంప్యూటర్లలో ఉపయోగించడం జరిగింది. మొదటి తరం కంప్యూటర్లకు ఉదాహరణ యూనివాక్ UNIVAC అనేటువంటిది ఒక కంప్యూటర్. అది ఏ జనరేషన్ లో వాడడం జరిగిందంటే మొదటి తరంలో వాడడం అనేది జరిగింది. యూనివాక్ అంటే ఏంటి? యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అని అర్థం అమ్మా. రైట్, యూనివాక్ అంటే ఏంటమ్మా? యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అని అర్థం. ఇంకొక కంప్యూటరు ENIAC. ఇది కూడా ఒకటవ తరంలో వాడబడినటువంటి కంప్యూటరే. ENIAC అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. ఓకే, ఎవ్రీవేషన్స్ కూడా అడుగుతాడమ్మా, జాగ్రత్తగా చూడండి. ENIAC అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. క్లియర్? ఈ వాక్యూమ్ ట్యూబ్స్ ను ఉపయోగించి తయారు చేసినటువంటి మొట్టమొదటి కంప్యూటరే ENIAC అన్నమాట. ఓకేనమ్మా, వాక్యూమ్ ట్యూబ్స్ ను ఉపయోగించి తయారు చేసినటువంటి మొట్టమొదటి కంప్యూటర్ ఇది ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్ అనేటువంటిది వాక్యూమ్ ట్యూబ్స్ ను ఉపయోగించి తయారు చేసినటువంటి మొట్టమొదటి కంప్యూటర్ అన్నమాట. ఇంకో విధంగా కూడా అడగచ్చు, ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఇది అంటాడు. ఓకేనా? ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్ అని అడిగితే ఏమని చెప్తారు? ENIAC అని చెప్పడం అనేది చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ జనరేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్. ఈ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అంటే 1956 నుండి 63 మధ్యలో వాడబడినటువంటి కంప్యూటర్లని మనము సెకండ్ జనరేషన్ కంప్యూటర్లుగా చెప్పొచ్చు. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో శూన్య నాళికలు వాడడం జరిగింది, వాక్యూమ్ ట్యూబ్స్ ని. కానీ ఈ సెకండ్ జనరేషన్ లో దేని వాడారంటే ట్రాన్సిస్టర్స్ ని వాడడం జరిగింది. ఈ ట్రాన్సిస్టర్స్ ని సిలికాన్, జర్మేనియం వంటి అర్ధవాహకాలతో తయారు చేయడం అనేది జరుగుతుందమ్మా. ట్రాన్సిస్టర్ని ఎవరు తయారు చేశారు, ఎవరు కనుగొన్నారు అని అడిగితే జాన్ బడ్డీన్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ విలియం షాక్లీ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వాల్టర్ బ్రెటైన్ అనేటువంటి వ్యక్తి. ఎవరెవరమ్మా ట్రాన్సిస్టర్లు కనుగొన్నారు? జాన్ బెడ్డీన్, విలియం షాక్లీ అండ్ వాల్టర్ బ్రెటైన్ అనేటువంటి వ్యక్తులు కనుగొన్నారు. అందుకుగాను వీళ్ళ ముగ్గురికి కూడా 1956లో నోబెల్ బహుమతి రావడం జరిగిందమ్మా. నోబెల్ పురస్కారం అనేది రావడం జరిగింది. అనమాట. క్లియర్? అయితే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ లో డేటాని పంచ్ కార్డుల ద్వారా అందించేవారమ్మా. దేని ద్వారా? పంచ్ కార్డులు అంటారు. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ లో డేటాను దేని ద్వారా అందించేవారు? పంచ్ కార్డుల ద్వారా అందజేసేవారు. కానీ ఈ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ లో డేటాని మ్యాగ్నెటిక్ టేప్స్ రూపంలో అందించడం జరిగిందమ్మా. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లలో డేటాని పంచ్ కార్డుల రూపంలో అందిస్తే ఈ సెకండ్ జనరేషన్ కంప్యూటర్లో డేటాని దేని ద్వారా అందించడం జరిగింది? మ్యాగ్నెటిక్ టేప్స్ ద్వారా అందించడం అనేది జరిగింది. క్లియర్? ఈ తరం కంప్యూటర్లోనే ఫోర్టాన్ అదేవిధంగా కోబాల్ కోబాల్ అదేవిధంగా క్లియర్ ఫోర్టాన్ మరియు కోబాల్ వంటి లాంగ్వేజ్లు అనేది డెవలప్ అవడం అనేది జరిగిందనమాట. క్లియర్? సెకండ్ జనరేషన్ కంప్యూటర్లోనే ఫోర్టాన్, కోబాల్ వంటి లాంగ్వేజ్లు
ఈ సెకండ్ జనరేషన్ కంప్యూటర్ లోనే డెవలప్ చేయడం అనేది జరిగింది. ఫోర్టాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్ అంటారమ్మా. ఫార్ములా ట్రాన్స్లేషన్. క్లియర్? ఫార్ములా ట్రాన్స్లేషన్. కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఫోర్టాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. క్లియర్? ఇది సెకండ్ జనరేషన్ కంప్యూటర్ గురించి. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. అమ్మా. ఈ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ అంటే 1963 నుండి 71 మధ్యలో ఉన్నవి. వీటిలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉపయోగించడం జరిగింది, ఐసీలు ఉపయోగించడం జరిగింది. వీటిలో సమాచారాన్ని డిస్కుల ద్వారా అందించడం జరిగింది. ఈ జనరేషన్ లో సమాచారాన్ని దేని ద్వారా అందించారు? డిస్కుల ద్వారా అందించడం జరిగింది. క్లియర్? అదేవిధంగా ఈ ఐసీలు కనుగొన్నది ఎవరంటే జాక్ కిల్బీ, అదేవిధంగా రాబర్ట్ నాయిస్ అనేటువంటి వ్యక్తులు ఈ ఐసీలు కనుగొనడం అనేది జరిగింది. నెక్స్ట్ అమ్మా ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ అంటే 1971 నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి కంప్యూటర్లు అన్ని కూడా ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్సే. ఈ కాలంలోనే ఈ ఫోర్త్ జనరేషన్స్ లోనే మైక్రో ప్రాసెసర్స్ అదేవిధంగా మౌస్ ప్రింటర్స్ ఇట్లాంటివి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. మైక్రో ప్రాసెసర్స్ మెయిన్లీ గుర్తుంచుకోండి. మైక్రో ప్రాసెసర్స్, మౌస్, అదేవిధంగా ప్రింటర్స్ లాంటివి ఈ కాలంలోనే ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇంటర్నెట్ అనేటువంటి భావన కూడా ఈ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ కాలంలోనే ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇంటర్నెట్ అనేటువంటి భావనని ముఖ్యంగా విఎల్ఎస్ఐ టెక్నాలజీ అంటారు. విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అమ్మా. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని ఈ తరం కంప్యూటర్లు ఎక్కువగా ఉపయోగించడం అనేది జరిగింది. క్లియర్? ఈ కాలంలో కంప్యూటర్లు అనేవి, ఈ ఫోర్త్ జనరేషన్ కాలంలో అంటే ప్రజెంట్ కంప్యూటర్లు అనేవి చాలా సులభంగా తక్కువ ధరలోనే అందరికీ అందుబాటులో రావడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ అమ్మా ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్లో టెక్నాలజీ విఎల్ఎస్ఐ నుండి యుఎల్ఎస్ఐకి మారింది. వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ నుండి యుఎల్ఎస్ఐకి మారింది. అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అని చెప్తారమ్మా. యుఎల్ఎస్ఐ అంటే ఏంటి? అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ మారడం జరిగింది. ఈ తరంలో సమాంతర ప్రాసెసింగ్ హార్డ్వేర్ తో పాటుగా ప్యారలల్ ప్రాసెసింగ్ హార్డ్వేర్, సమాంతర ప్రాసెసింగ్ హార్డ్వేర్ తో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు పైన ఈ తరం కంప్యూటర్లు అనేవి ఆధారపడి ఉండడం జరిగింది. ఈ కంప్యూటర్లకు ప్రత్యేకత ఏంటంటే ఇవి వాటంతట అవే పనిచేస్తాయి. ఓకే, తార్కికంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాయి అనమాట. వాటంతట అవే లాజికల్ గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాయి. మెమరీ అనేది ఎక్కువ, జ్ఞాపకశక్తి ఎక్కువ, స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ. క్లియర్? స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువ అనమాట. ఇది ఫిఫ్త్ జనరేషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అమ్మా కంప్యూటర్ లాంగ్వేజెస్. ఫస్ట్ బేసిక్ గురించి తెలుసుకుందాం. BASIC బేసిక్ అంటే బిగినర్స్, ఆల్ పర్పస్ సింబాలిక్ కోడ్. బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ కోడ్ ని బేసిక్ అని చెప్తారు. ఓకే, దిస్ లాంగ్వేజ్ వాజ్ ఇన్వెంటెడ్ బై జాన్ జార్జ్ కామినీ అండ్ థామస్
ఇగునే కుడ్జ్, థామస్ ఇగునే కుడ్జ్, జాన్ జార్జ్ కామినీ, థామస్ ఇగునే కుడ్జ్ అనేటువంటి వారు 1964లో ఈ లాంగ్వేజ్ ని రూపొందించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ అమ్మా కోబాల్. కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్తారు కోబాల్ ని. ఓకే, దీన్ని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే, అంటే దీన్ని రూపొందించినటువంటి వ్యక్తి గ్రేస్ ముర్రే హాపర్. కోబాల్ అనే లాంగ్వేజ్ ని ఎవరమ్మా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది? గ్రేస్ ముర్రే హాపర్. ఓకే, ఈయన ఈ లాంగ్వేజ్ ని రూపొందించడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్ అమ్మా ఫోర్టాన్. FORTAN, ఫోర్టాన్. ఫార్ములా ట్రాన్స్లేషన్ అంటారు. ఫార్ములా ట్రాన్స్లేషన్ అని చెప్తారు. ఓకే, జాన్ బెకస్ అన్నటువంటి వ్యక్తి దీన్ని 1957లో రూపొందించడం జరిగిందమ్మా. జాన్ బెకస్ అన్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ లాంగ్వేజ్ పాస్కల్ అనేటువంటి లాంగ్వేజ్. దీన్ని నికోలస్ విర్త్ అమ్మా. దీన్ని ఎవరు కనుగొన్నారు? నికోలస్ వెర్త్ అన్నటువంటి వ్యక్తి దీన్ని రూపొందించడం అనేది జరిగింది. ఓకే, దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే బ్లైసీ పాస్కల్ పేరు మీదుగా ఆయన జ్ఞాపకార్థం ఈ పేరుని పెట్టడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంకో లాంగ్వేజ్ అమ్మా సి లాంగ్వేజ్. దీన్ని డెన్నిస్ రిచ్ అనేటువంటి వ్యక్తి కనుగొన్నాడు. ఓకే, ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది 1972లో. డెన్నిస్ రిచ్ అమ్మ. నెక్స్ట్ C++ అనేటువంటి ఇంకో లాంగ్వేజ్. దీన్ని స్ట్రాట్రప్ హారర్ట్ బ్రాంబెర్గ్ స్ట్రాట్రప్ హరర్ట్ బ్రాంబెర్గ్ అని గుర్తుంచుకోండి. బ్రాంబెర్గ్ 1983లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ అమ్మా జావా. నెక్స్ట్ ఏంటి? జావా లాంగ్వేజ్. జేమ్స్ గోస్లింగ్ అనేటువంటి వ్యక్తి 1995లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. జేమ్స్ గోస్లింగ్. ఓకే, ఇది కంప్యూటర్ సంబంధించినటువంటి మొదటి భాగం. తర్వాత పార్ట్లో కంప్యూటర్ సంబంధించి కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంటని గట్టిగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. యువర్ వెంకట్ సార్.